హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేయడానికి మీరు ప్రయత్నిస్తే ఖచ్చితంగా మేము నిరసనకి పిలుపునిస్తామంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే చేపట్టినటువంటి ప్రభుత్వ ఆస్తి ఉందో దాన్ని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తారంటూ కూడా ఆయన గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ మీరు ఇప్పుడు ప్రైవేటీకరణ చేసినా మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ జీవోల్ని రద్దు చేసి వాటిని తిరిగి ప్రభుత్వంలోకే తీసుకుంటామంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. ఎవరైనా టెండర్ల ప్రక్రియలో పాల్గొనే వాళ్ళు ఉంటే ఆచితూచి అడుగులు వేయాలంటూ కూడా ఆయన ఒక హెచ్చరిక జారీ చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే నిన్న సూపర్ 6 సూపర్ హిట్ అంటూ కూడా ఒక కార్యక్రమాన్ని కుటుంబ ప్రభుత్వం నిర్వహిస్తూ వచ్చింది. 3 పార్టీలు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సక్సెస్గా దీన్ని భావిస్తూ వస్తున్నారు. 6 హామీలను కూడా మేము ఏడాదిలోనే అమలు చేశామని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అటు పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో 6 హామీలన్నీ కూడా అరకొరగా అమలు చేసి మేము అన్ని అమలు చేశామని చెప్పేసి ఎలా మాట్లాడతారంటూ కూడా ఇటు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఏపీ రాజకీయాల గురించి అలాగే దేశ రాజకీయాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే అశోక్ గారు. సో ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాలం తర్వాత, అంటే ఆయన ఈ మధ్య ఎక్కువ ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ప్రెస్ మీట్ల ద్వారా ఆయన ఎండగడుతూ ఉన్నారు. నిన్న మెయిన్గా ప్రభుత్వానికి సంబంధించి గతంలో ఎక్కువగా మెడికల్ కాలేజీల మీద, మెడికల్ కాలేజీ సంబంధించిన విద్య మీద ఆయన ఫోకస్ చేస్తూ వచ్చారు. దానికి సంబంధించి ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తూ వచ్చారు. వాటన్నిటినీ కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాన్ని తప్పుపడుతూ ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు? అశోక్ గారు, బేసిక్గా మెడికల్ కాలేజీల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు డైర్ స్టెప్ తీసుకుంటున్నాడు. మొట్టమొదటి దాన్ని స్థాపించే విషయంలో ఒక దూరదృష్టితో కూడుకున్న డెసిషన్, దాన్ని కాపాడుకునే విషయంలో ప్రభుత్వ రంగంలో ఉండేట్టుగా ప్రైవేటీకరణ కాకుండా ఉండడం కోసం కూడా తన పరిధిలో ఒక డైర్ స్టెప్స్ తీసుకుంటున్నాడు. నెంబర్ 1, దాని ఉద్దేశం ఏంటి? మెడికల్ కాలేజీలు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక మెడికల్ కాలేజ్. ఇది ఒక ఎన్నికల నినాదంగానో లేదా ఒక ఆకర్షణీయ నినాదంగానో జగన్ గారు చూడలేదు. అంతర్జాతీయ దగ్గర నుంచి స్థానిక పరిస్థితుల వరకు దాన్ని ప్రభావితం చేశాయి. ఎందుకంటే ఈరోజు ఐక్యరాజ్య సమితి కావచ్చు, ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయాలు కావచ్చు, WHO లాంటి ఆరోగ్య సంస్థలు అంచనా ప్రకారం భారతదేశంలో 811 మంది పౌరులకు ఒక డాక్టర్ ఉన్నాడు. ఇది WHO నామ్స్తో పోల్చుకుంటే కొంచెం బెటరే, భారతదేశంలో సగటున. అదే మనకు అమెరికాలో 3 ఉన్నారు 1000 మందికి. అదే కొన్ని దేశాల్లో 5 మంది ఉన్నారు. మన దేశంలో గోవాలో 300 మంది పౌరులకు ఒక డాక్టర్ ఉన్నాడు. అంటే డాక్టర్లు ఒక దేశం లేదా ఒక సమాజం ఒక పారామీటర్స్ డెవలప్మెంట్ చూసుకున్నప్పుడు విద్య, వైద్యం, మౌలిక వస్తువులనే ప్రామాణికంగా తీసుకుంటాం. అట్లాంటి దశలో జగన్మోహన్ రెడ్డి గారు దీని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల రీతిగా ఎందుకు అందుకోకూడదు అనేది ఒక ఆలోచన. 2, కరోనా మనకు చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ చేసింది. కరోనా సమయంలో నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి దాదాపు 5,000 పైచులకు బెడెడ్ కొన్ని హోటల్లో ఏర్పాటు చేయాల్సి వచ్చింది. మీరు కూడా చూస్తారు కరోనా టైంలో బెడ్స్ అంత దయనీయ పరిస్థితి వచ్చింది. మనకు హాస్పిటల్ ఫెసిలిటీ సరిగ్గా లేకుండా ఆక్సిజన్ బెడ్లు దొరక్క చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కరోనా టైంలో. అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క లోపం కనిపిస్తూ ఉంది. మరో ముఖ్యమైన అంశం, ఆంధ్రప్రదేశ్లో సూపర్ స్పెషాలిటీస్ కానీ డాక్టర్స్ యొక్క కేంద్రీకరణ 80% మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నారు. 80%. 100 మంది డాక్టర్లు ఉంటే తిరుపతి, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నంలోనే 80 మంది ఉన్నారు 100కి. అంటే గ్రాస్ రూట్ లెవెల్ డాక్టర్లు వెళ్ళే పరిస్థితి లేదు. సూపర్ స్పెషాలిటీ అయితే 6% ఉంది వైద్యం. అందువల్ల హైదరాబాద్కి, చెన్నైకి, బెంగళూరు పోవాల్సిన పరిస్థితి. ఇవన్నిటికీ పరిష్కారంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మెడికల్ కాలేజీ. రెండో అంశం చాలా కీలకమైన అంశం ఏంటంటే, మీకు జనరల్ గా చూస్తుంటారు, డాక్టర్లు ట్రాన్స్ఫర్ చేయాలంటే ప్రభుత్వం భయపడి వస్తుంది. ఎవరు పోరు. తిరుపతి నుంచి ఒక మండల హెడ్ క్వార్టర్కి ట్రాన్స్ఫర్ చేశారనుకో పోరు, సెలవు పెట్టేస్తారు అవసరం అయితే, ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి గ్రాస్ రూట్ లెవెల్ పోవడానికి వీలుగా ఉంటారు, డాక్టర్లు పోవట్లేదు. ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారి బహుముఖ వ్యూహంతో తీసుకుంది మెడికల్. దీనివల్ల లాభం ఏంటంటే, నెంబర్ 1, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ మెడికల్ అంటే విజయనగరం, మదనపల్లి అన్నీ వచ్చేస్తాయి గ్రాస్ రూట్ లెవెల్కి. ఇప్పుడు రాయలసీమ మొత్తం ఒక హాస్పిటల్ ఉండేది తిరుపతిలోనే. మెడికల్ కాలేజీ వస్తే దానికి అనుబంధంగా 500 పైచిలకు బెడ్డెడ్ హాస్పిటల్ అనివార్యం. అంటే మెడికల్ కాలేజీ నీకు పర్మిషన్ రావాలంటే 500 బెడ్డెడ్ హాస్పిటల్ కావాలి. అప్పుడేమవుతుంది, మెడికల్ కాలేజీ పెట్టాలంటే వెంటనే హాస్పిటల్ కూడా పెడతారు. ఆ రకంగా హాస్పిటల్ వచ్చేస్తుంది జిల్లా హెడ్ క్వార్టర్లో. 2, మీకు ట్రాన్స్ఫర్ చేస్తే పోరు కదా డాక్టర్లు. వైద్య విద్యను అభ్యసించడం కోసం నువ్వు అడవుల్లో పెట్టినా పోతారు.
అప్పుడేమవుతుంది, 4 ఏండ్ల ఎంబీబీఎస్, 2 ఏండ్ల పీజీ, వాళ్ళు చదువులు చెప్పే ప్రొఫెసర్లు అంతా కలిసి 200 మంది పైచీలకు డాక్టర్లు ఉంటారు, హాస్పిటల్ ఉంటుంది. ఆ రకంగా పేద ప్రజలకు వైద్యం అందుబాటులోకి వస్తుంది. మెడికల్ డాక్టర్ల సంఖ్య బాగా పెరుగుతుంది. అవును. ఇన్ఫ్రాస్ట్రక్చర్ జిల్లా స్థాయిలో ఒక 500 బెడెడ్ అంటే దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి 10 మెడికల్ కాలేజీలు 20 అంటే 25 అంటే 10,000 పై 20,000 మెడికల్ ఈ బెడెడ్ వచ్చేస్తారు. రేపు ఎలాంటి విపత్కర పరిస్థితి వచ్చినా కూడా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధం. ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు డైరీ స్టెప్ తీసుకున్నాడు. ఈ రోజు కూడా డైరీ స్టెప్ ఎక్కడికి తీసుకున్నాడు, ఒక హెచ్చరిక చేశాడు. ఇంక ఈ ప్రభుత్వం 3 ఏళ్ళు ఉంటుంది, సరే మళ్ళీ జగన్ గారు వస్తారని ఆయన విశ్వసిస్తున్నాడు. రేపు మీరు ఎవరైనా పీపీఎల్ కింద తీసుకున్నా నేను వస్తే దాన్ని రద్దు చేస్తానని చెప్పాడు. దీని ప్రభావం ఖచ్చితంగా ఈ టెండర్లో పాల్గొన్న వాళ్ళ మీద పడిపోతుంది. ఒకళ్ళు పాల్గొన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. రేపు తెల్లారితో 3 ఏళ్ళ తర్వాత మళ్ళీ పోయేదానికోసం మన అవసరం దీంట్లో పెట్టుబడులు ఎందుకు పెట్టుకునేదని. కాబట్టి ఒక డైరీ స్టెప్ తీసుకున్నారు, ఖచ్చితంగా ఇది అవసరం. రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తున్న వాదనలు బాగలేదు. అశోక్ గారు ఏమంటారు, కొంతమంది మంత్రి గారు ఒకరు వెళ్ళారు చూపించి జగన్ గారు కట్టిన హాస్పిటల్ ఇదే ఏడగట్టున్నాడు అంటున్నారు. నా పాయింట్ ఏంటంటే హాస్పిటల్ ఫస్ట్ ప్రైమరీ స్టెప్ ఏంటంటే పర్మిషన్ రావడమే ఎక్కువ. మెడికల్ కాలేజ్ ఆషామేషిగా పర్మిషన్ రాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. మాకు చిత్తూరు దగ్గర అపోలో హాస్పిటల్ పెడితే పర్మిషన్ ఇవ్వలేదు. అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, చిత్తూరు ప్రభుత్వ హాస్పిటల్ని దానికి అనుసంధానం చేసినారు, అప్పుడు పర్మిషన్ వచ్చింది. అంటే ఒక హాస్పిటల్ మెడికల్ కాలేజీ పర్మిషన్ రావడం సులభం కాదు. అలాంటి దాన్ని 17 తీసుకొచ్చేసినాడు. ఒక ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇంకా కట్టండి, మెల్లిగా కట్టి తీసుకోరండి. వదిలేసాడు, ఆడగట్టాడు అంటే 7 కాలేజీలు ప్రారంభమై 4-5 కాలేజీలు రెడీగా ఉన్నాయి, మిగతా మీరు పూర్తి చేయండి, మీ బాధ్యత కదా. కాబట్టి ఇది చెప్పకుండా ఆడగట్టాడు అంటే మీరు కట్టండి, పర్మిషన్ అయితే తీసుకొచ్చాడుగా. కాబట్టి ఇది ప్రభుత్వం ఆలోచించాలి, ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి డైరీ స్టెప్ ఆ రోజు నిర్మించడానికి, ఈ రోజు కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా ప్రజలు భాగస్వాములు అవుతారు. ప్రభుత్వం ఆత్మరక్షణలో పడతా ఉంది. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ విషయంలో పునరాలోచన చేసుకొని పీపీఎల్ పద్ధతిలో కాకుండా ప్రభుత్వమే పెట్టాలి. ఇంకోటి కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి, చేసిన ఒక మంచిది ఏంటంటే ఇది మొత్తం ప్రభుత్వం నిర్వహిస్తే కాస్ట్ ఎక్కువైపోతుంది, నిర్వహించలేరనేసి సమ్ పర్సెంటేజ్ ఆఫ్ సిటీ సెల్ఫ్ సబ్సిడైజింగ్ ఆయనే చేశాడు. అవును, ప్రైవేట్ 20%, 30% ఇచ్చాడు. అప్పుడేమవుతుంది, అప్పుడు ప్రైవేట్ సెల్ఫ్ సబ్సిడీ అంటే 50 లక్షలు 60 లక్షలు అవుతుంది. ఆ రకంగా దానికి ఆదాయం కూడా వస్తుంది. కాబట్టి బహుముఖంగా చేశాడు. మీరు కాబట్టి ఇంకో 10% పెంచుకోండి సెల్ఫ్ సబ్సిడీ. మొత్తం మెయింటెనెన్స్ వాళ్ళకి ఇచ్చేస్తే ఇంకా వాళ్ళు ఏమవుతుంది, ఏం వ్యాపారం అవుతుంది, ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాలి. ఓకే 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 కానీ దీన్ని మాత్రం చాలా సీరియస్గా అన్ని పార్టీలు కూడా ఖండిస్తూ వస్తున్నాయి. ఎందుకంటే ఇది ప్రభుత్వ ఆస్తి, ప్రభుత్వానికి సంబంధించిన దాన్ని ఇప్పటికే మీరు ఉన్న వాటన్నిటిని ప్రైవేట్ పరం చేస్తున్నారు, విద్యా వైద్యాన్ని కూడా ప్రైవేట్ పరం చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. చాలా పార్టీలు కూడా దీనికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన కూడా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇక్కడ ఒక పక్కేమో ఈ వివాదం జరుగుతూ ఉంటే మేము అన్ని హామీలు అమలు చేసాం, సూపర్ 6 దాంతో సూపర్ హిట్ కొట్టామంటూ కూడా నిన్న కూటమి మాట్లాడుతూ వచ్చింది. నిన్న అనంతపురం జిల్లాలో ఒక సభ పెట్టి సూపర్ సక్సెస్గా గ్రాండ్ సక్సెస్ చేశారంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డిని కూడా తీవ్ర స్థాయిలో అదే పరంగా విమర్శిస్తూ వచ్చారు. ఏం చెప్తారు? అశోక్ గారు, బేసిక్ గా ప్రతి రాజకీయ పార్టీ వ్యూహాత్మకంగా వెళ్తుంది. నిన్న సభ 2 రకాలు చూడాలి. తెలుగుదేశం పార్టీకి ఒక పాజిటివ్ సిగ్నల్ ఉంది, ఒక పరిమితి ఉంది. పాజిటివ్ సిగ్నల్ ఏంటి, సంక్షేమ పథకాల విషయంలో ఒక 2-3 కీలకంగా ప్రజల్ని ప్రభావితం చేసే సంఖ్యలో అమలు స్టార్ట్ అయింది. తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభావ ఈ ఏడాది ప్రారంభమైంది, మొదటి ఏడాది ఇవ్వలేదు. అదేవిధంగా కీలకమైంది పెన్షన్స్ 4,000 రూపాయలు పెంచి వాళ్ళు చెప్పిన ప్రకారం కొంచెం తగ్గిస్తున్నారనే విమర్శలు. అంటే ఈ 3 పథకాల అమలులో ఆ తరగతి ప్రజలు సంతృప్తి ఉంది. అంటే రాని వాళ్ళు, తొలగించిన వాళ్ళు అసంతృప్తి ఉంది, దాంట్లో డౌట్ ఏం లేదు. ఇచ్చినంత వరకు వాళ్ళకి సంతృప్తి అయితే ఉంటుంది. 2 ఉచిత బస్సు, రేపేమవుతుందో పక్కన పెడదాం. ఆ ఉచిత బస్సు చేసే మహిళల్లో ఒక సంతృప్తి ఉంటుంది. ఆ రకంగా సంక్షేమ పథకాల అమలులో కొంత సంతృప్తి ఉన్న సెక్షన్స్ ని పొలిటికలైజ్ చేసుకోవాలి కదా, చెప్పాలి కదా. పైపు జగన్మోహన్ రెడ్డి గారు అదే ఇది లేదు అంటున్నాడు, కాబట్టి ఇది ఇచ్చామని చెప్పుకోవాలి కదా. ఇది ఒక వ్యూహం. రెండో వ్యూహం ఏంటంటే సూపర్ హిట్ అంటే అర్థం ఏంటి, ఇంకా సినిమా అయిపోయిందని అర్థం, అంతే కదా. సినిమా పూర్తయితేనే కదా మనం సూపర్ హిట్ అంటాం. ఇంకా సంక్షేమ పథకాలు ఇప్పటికి అయిపోయిందని చెప్తున్నారు ఇండైరెక్ట్. అంటే ఇప్పటి వరకు చేసింది ఇంకా కంప్లీట్ అని చెప్పడం ద్వారా ఇంకొన్ని ఆశలు ఉన్నాయి కదా, నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఇంకా సాధ్యం కాదని ఇండైరెక్ట్గా చెప్పినారు. చేసిన దాన్ని మెటలైజ్ చేసుకోవడం, ఇంకా ఏమీ లేదని చెప్పడం. ఇంకా మళ్ళీ జగన్ గారు 2 రోజుల మీద ప్రెస్ మీట్ పెట్టి ఆడబిడ్డ నిధి ఏమైంది, నిరుద్యోగ భృతి ఏమైంది, ఇంకా 47 దాకా ఉన్నాయి, అవన్నీ గెలుస్తారు. కాబట్టి ఒక రకంగా ప్రజలకు సిగ్నల్ ఇచ్చేస్తాయి, ఇంకా మీరేం ఆశలు పెట్టుకోవద్దని ఇది చెప్పాడు చంద్రబాబు గారు. తల్లి ఈ అన్నదాత సుఖీభావ అమలు చేసేటప్పుడు, తల్లికి వందనం అమలు చేసేటప్పుడు ఆడబిడ్డ నిధిని P4కి అనుసంధానం చేస్తున్నాం, స్కిల్ డెవలప్మెంట్ కి నిరుద్యోగాన్ని చేస్తున్నాం. ఇంకా ఎవరైనా
సూపర్ 6 గురించి మాట్లాడితే వాళ్ళకి నాలుగు మందం అని చెప్పినాడు. ఉమ్, అంటే అర్థం ఏంటంటే అవి అమలు చేసేనాడు. నిజానికి సూపర్ 6 కి ఆడబిడ్డ నిధికి ఫీ4కి ఏం సంబంధం? అది దాతలు, ఇది రైట్ కాబట్టి సంబంధం లేదు, కానీ ఇది చేసేసినాం అని చెప్పినాడు. సీన్ కట్ చేస్తే 2 రోజులకి అచ్చెన్నాయుడు గారు ఆడబిడ్డ నిధిని అమలు చేయాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్ముకోవాలని చెప్పినాడు. అంటే అది చేయలేదని చెప్పడం ఇండైరెక్ట్ గా. ఈ శశబిషలు పోవడం కోసం ఒకవైపు చేసిన దాంట్లో సెక్షన్ ఆఫ్ పీపుల్లో సంతృప్తి ఉందో వాళ్ళందరినీ మోటిలైజ్ చేసుకోవడం, మేము చేసామని చెప్పుకోవడం. రెండోది ఇంకా ముగిసిపోయింది సంక్షేమ పథకాలు, ఇంకా కొత్తగా మీరు ఊహించుకోవద్దని చెప్పడం. ఈ రెండు చేశారు. సూపర్ హిట్ అయిందా లేదని దానికి ఇంకా కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు వాళ్ళు సూపర్ హిట్ అయినంత మాత్రమే అవ్వదు. కాకపోతే మీరు చూడండి, ఇప్పటి వరకు అమలు చేసిన ప్రతి సంక్షేమ పథకం తెలుగుదేశం పార్టీకి పాజిటివ్ ఉన్నా వాటిలో జగన్ ముద్ర చెరగనిది. ఇప్పుడు ఇంటింటికి పోయి పెన్షన్ ఇవ్వడం ఈ రోజు కూడా ఇస్తున్నారు. అది అప్పుడు వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు గ్రామ సచివాలయ సిబ్బంది ఇస్తున్నారు. ప్రజలు ఏం కోరుకుంటే ఇంటింటికి వచ్చేదాన్ని స్వాగతిస్తారు. దీన్ని ప్రారంభించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. 2 అన్నదాత సుఖీభావ రైతు భరోసా, దీన్ని ప్రారంభించింది ఎవరు, సృష్టించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. తల్లికి వందనం కాస్త పెంచి ఇస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అమలైందంతా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ప్రారంభమైంది. ఆయన ముద్ర ఉంటుంది. వీళ్ళు ముద్ర రావాలంటే ఏం చేయాలి? వీళ్ళు కొత్తగా ఇచ్చిన హామీలు అమలు అవ్వాలి. అదే ఆడబిడ్డ నిధి కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్కి అనుకున్నటువంటి నిరుద్యోగ భృతి, ఇవి ఇవ్వాలి. ఇవ్వమని నేనేమన్నా, ఎందుకంటే ఆ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇస్తారని నేను అనుకోవట్లేదు. ఒక ముగింపు, ఒక కన్సాలిడేషన్ రెండు కనిపిస్తా ఉంది. కానీ ఈ పరిమితి కూడా ఉంది. కాబట్టి అది కనిపిస్తుంది కాబట్టి సభలో సూపర్ 6 సూపర్ హిట్ అంటే ఒక్కొక్క పథకం ఎంత అద్భుతంగా అమలు చేసినాము అని చెప్పాలి. నాకు తెలిసి నేను ఉపన్యాసం జగన్ తిట్టడం జరిపింది. అది కూడా ఆ రోజు ఉదయం ప్రెస్ మీట్. జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా లాగినాడు. ఆ సాయంత్రం సభ ఉందని తెలిసి ఆయన ప్రెస్ మీట్ పెట్టినాడు. అంటే నా ప్రశ్నకు నువ్వు సమాధానాలు చెప్పాలి తప్ప నువ్వు చెప్పిన దానికి చెప్పడానికి లేదన్నట్టు పెట్టాడు ఆయన. వాళ్ళు ఆ ట్రాప్ లో పడ్డారు, జగన్ తిట్టడం మొదలెట్టారు. నిజానికి సూపర్ హిట్ అని మీరు నమ్మేట్టుకంటే ఆడబిడ్డ నిధి ఎంత బాగా అమలు చేసినావు, లేకపోతే ఆడబిడ్డ నిధి ఇంకా అమలు చేయలేదు. అన్నదాత సుఖీభావ, రైతు భరోసా, లేకపోతే ఆడబిడ్డ నిధి, ఈ తల్లికి వందనం, ఎన్టీఆర్ మన ఈ అన్న క్యాంటీన్స్, సిలిండర్లు ఏవైతే చెప్పారో దాని గురించి ఎక్కువ చెప్పు ఉండాలి. దాని గురించి తక్కువ చెప్పి ఉదయం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ల గురించి ఎక్కువ చెప్పారు. సూపర్ 6 లో మెడికల్ కాలేజ్ ఆడుంది, స్పందించారు చంద్రబాబు నాయుడు గారు. పాయింట్ ఏంటంటే ఆ పథకాల అమల్లో జగన్ ముద్ర వేసుకున్నాడు. చివరి సభలో కూడా జగన్ ముద్ర వేసేసాడు. నేను తెలంగాణ సభ ఈయన ప్రెస్ మీట్ పెట్టి దాని అందరూ సమాధానం చెప్పుకునే పరిస్థితి వచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఆ పరిమితులు అధికార పార్టీకి ఉంటాయి. సూపర్ హిట్ సూపర్ ప్లాప్ అనేది కాదు, కానీ దీంట్లో రెండు మిళితంగా ఉన్నాయి. అమలు చేసిన లబ్ధిదారులు సంతృప్తి ఉంది, రానోళ్ళు అసంతృప్తి ఉంది. ఈ రెండు కలిపి ఆ సభను నేను చూస్తాను. ఓకే 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 సరే. ఇంకోటి మెయిన్గా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే ఎందుకు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడమో ప్రభుత్వానికి సంబంధించిన అంశాల మీద మాట్లాడుతూ ఉంటారు, కానీ ఆయన నిన్న పార్టీకి సంబంధించి కొంత రియలైజ్ అయినట్టు కనిపిస్తూ వచ్చింది. చాలా పార్టీలను కూడా ఇన్వైట్ చేస్తూ వచ్చారు. ఎందుకంటే ఆయన ధోరణి అంతా కూడా సింగిల్గా కొట్టేదైనా కొట్టేసుకునేదైనా నేనే చూసుకుంటాను, నేనే తెలుసుకునే టైపు. అలాంటిది నిన్న మెడికల్ కాలేజ్ అంశంలో రాష్ట్ర భవిష్యత్తుని కోరుకునే అన్ని పార్టీలు కూడా దీని మీద ముందుకు రావాలి, మీరందరూ కలిసి రావాలంటూ మాట్లాడుతూ వచ్చారు. ఇంకొకటి, మేము చేసింది చెప్పుకోవడంలో ఫెయిల్ అయిపోతూ వచ్చాము, ఇప్పటికి కూడా మేము రియలైజ్ అవ్వలేకపోతున్నాము, మా వాళ్ళు ఇంకా మాట్లాడే సిచ్యువేషన్ లేదని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. సో ఇలాంటి ధోరణి అంతా వస్తుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డిలో సడన్గా ఈ మార్పు వస్తూ వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మారుతుంటాడు, కానీ మారుతానని చెప్పడు. మారినప్పుడే అర్థం అవుతుంది. ఈ ఆలోచనలు ఆయనకు ఉన్నట్టు మొదటి నుంచి అర్థం అవుతుంది. ఆయన ఎప్పుడు అవసరం అదే చెప్తుంటాడు, అవసరం కానప్పుడు చెప్పడు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలకమైన అంశాలు 2-3 ప్రస్తావించారు. మొట్టమొదటి అంశం అందరిని కలుపుకోబోయే పని. 2, ఇంతకాలం 1 year లో అనేక రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నడిచినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. విద్యుత్ ఛార్జీల పైన, ఫీజు పోరు పైన చేశారు. అయితే నిన్న రైతు యాక్టివిటీ చేశారు. కానీ ఏదో ఒక జిల్లాలో ఆయన పార్టిసిపేట్ చేసిన జరగల. కానీ మెడికల్ కాలేజీ విషయంలో నేను దాన్ని ఓవర్కమ్ అవుతున్నాడు. అంటే క్షేత్రస్థాయికి నేను కూడా వస్తాను. అప్పుడేమవుతుంది, ఊపు వస్తుంది ఇంకా. కాబట్టి పార్టీ చేసే యాక్టివిటీని పిలుపు ఇవ్వడం, కొన్ని యాక్టివిటీ డైరెక్ట్గానే వెళ్తున్నాడు. ఉదాహరణకు పొగాకు రైతులు, మిర్చి రైతులు, చిత్తూరు జిల్లా మామిడి రైతులు అని వెళ్ళాడు. అంటే అది సింగిల్గా వెళ్తున్నాడు. కానీ పార్టీ చేసే యాక్టివిటీలో పార్టిసిపేట్ ఫస్ట్ టైం నేను అందువల్ల మరింత ఊపు వస్తుంది, సమస్య కొంచెం గ్లామర్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మంచి పరిణామం దాని అయినా చేయడం అనేది ఒకటి ఆ పార్టీకి చాలా ఉపయోగం, ఉద్యమానికి కూడా చాలా ఉపయోగం. రెండోది కీలకమైంది ఏంది, ఆయన ఒక మౌలికమైన అంశం చెప్పాడు. ఇంకా మేము గేర్లోకి రావట్లేదు, మేము చెప్పింది చేసుకోలేదు అని చెప్పినాడు.
ఈ విషయంలో మొదట ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే మీకు గుర్తుంటే చిత్తూరు జిల్లాలో శ్రీ సిటీ ఉంది. శ్రీ సిటీలో ఆనాటి ప్రభుత్వ లెక్కలకు దాదాపు 40 నుంచి 50 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో. జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ఆరోపణలు ఏంటంటే 1 రూపాయి పెట్టుబడులు రాలేదని. నేను ఈ జిల్లాలో ఉంటాను, నాకు తెలుసాడు బాగా వచ్చాయి పెట్టుబడులు. జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల టైంలో ఒకరోజు కూడా శ్రీ సిటీ పోలా. ఇప్పుడు 50 వేల కోట్ల రూపాయలు వీళ్ళని పెట్టుబడులు వచ్చినప్పుడు శంకుస్థాపన ప్రారంభోత్సవం చేస్తే మీ ముద్ర పడుతుంది. రేపు ప్రపంచానికి నువ్వు ఇప్పటికి కూడా జగన్ ఏమంటున్నారు, నువ్వు ఒక పరిశ్రమ తెచ్చినావా అంటున్నారు 5 ఏళ్లలో. కానీ చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 ఈయన ఎక్కువ తెచ్చినాడు. కానీ నేను ఎక్కువ తెచ్చాను ఇప్పుడు చెప్తే లాభం ఏంది? నువ్వు శ్రీ సిటీకి ఒకసారి 2 సార్లు పోయి పైపించు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సానుకూల పరిస్థితి ఏంటంటే వాళ్ళ నాయన తెచ్చినటువంటి వ్యవస్థ అది. శ్రీ సిటీ అనేది రాజశేఖర రెడ్డి గారు తండ్రి తెచ్చిన శ్రీ సిటీ. తన పాలనలో 40-50 వేల కోట్లు పెట్టుబడి కొబ్బరికాయ కొట్టేసి మా నాన్న తెచ్చిన శ్రీ సిటీ అద్భుతంగా పనిచేస్తుంది, ఇది మా విజన్ అని ఉంటే ఈ మెస్లు వచ్చిండేటి కావు కదా. మేము చెప్పుకోలేదంటే పోలేదు మీరు. అదే చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి జగన్ గారి విషయంలో. శ్రీ సిటీ రాజశేఖర రెడ్డి గారు సృష్టించింది. రెండోది అధికారంలోకి వచ్చింది జూన్ 12 ప్రమాణ స్వీకారం. ఆగస్టు 1st వీక్ 2nd వీక్ లో 3 పరిశ్రమలు ప్రారంభించాడు చంద్రబాబు నాయుడు శ్రీ సిటీలో నేరుగా వచ్చి. 3 నెలల్లో పరిశ్రమ పెట్టడం ప్రారంభం జరుగుతుంది. అదే జగన్ గారిది. ఆయన నామూషి పడలేదు, శ్రీ సిటీకి రావడం వచ్చాడు. దానివల్ల ఏమవుతుంది, ప్రజలకి వస్తున్నాడు కదా అనిపిస్తుంది. అప్పుడు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు 3 నెలల్లో ఎట్ట పరిశ్రమ పెట్టాడు. ఇది జగన్ ఖాతా ఆయన చెప్పుకోవాల్సింది, నువ్వు చెప్తే కదా. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేసుకోకపోవడం అనేది జగన్ గారి నుంచి ఆ పొరపాటు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీ సిటీకి ఆయన రాకపోవడం 5 ఏళ్ళు. కాబట్టి ఇట్లాంటివి ఇది మేము చెప్పుకోలేదంటే ఇప్పుడు చెప్తే లాభం లేదు. ఇప్పుడు చెప్పినా కూడా ప్రజలు పెద్దపడి జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా. ఆ రోజే పోయి ఉండాలి. అది ఆయన రియలైజ్ కావడం అనేది మంచిదే. అది ఆయన నుంచి రియలైజ్ స్టార్ట్ అయితే ఆ పార్టీకి చాలా ఉపయోగం ఉంటుంది. మూడోది చాలా క్రూషియల్ క్వశ్చన్ అని అడిగింది, చాలా మందికి నోళ్ళు ఇప్పుడు పడిపోతాయి. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వం రద్దయిపోతుంది. అది కూడా వచ్చే సంవత్సరానికి అంట, వచ్చే అసెంబ్లీకి, రాబోయే అసెంబ్లీకి రద్దయిపోతుందంట అనేది ఒక ప్రచారం. రెండో ప్రచారం దానికి భయపడి వచ్చేస్తున్నాడు. పులివెందుల జడ్పీటీసీ ఓడిపోయినాడు, ఇప్పుడు రద్దయిపోతే పులివెందుల అసెంబ్లీ కూడా ఓడిపోతాడు, ఇంకా చాప్టర్ క్లోజ్ కాబట్టి ఇంక భయపడి వచ్చేస్తాడు. రాకపోతే డిస్క్వాలిఫై అయిపోతాడు. వచ్చేడు అంటే డిస్క్వాలిఫై అయిపోతాడు కాబట్టి భయపడి వస్తున్నాడు. ఇది రెండింటికి ఒకే ఓటుతో ఆయన సమాధానం ఇస్తాడు. చాలా గూఢార్థం ఉంది దాంట్లో. అదేంటంటే మీలాంటి జర్నలిస్ట్ అడిగినప్పుడు ప్రజాస్వామ్యంలో సాధ్యాసాధ్యాలు క్వశ్చన్ చేస్తూనే ఒక మౌలికమైన ప్రశ్న అయ్యాడు. అయ్యా బాబు, నేను కోర్టులో పిటిషన్ వేస్తున్నాను, నాకు ప్రతిపక్ష హోదా, దానికి సమాధానం చెప్పండి ఫస్ట్ అన్నాడు. ఇది మౌలికమైన ప్రశ్న చాలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో పిటిషన్ ఏమైనా వేసినాడు, సో నిబంధనల ప్రకారం నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించమని ఆదేశించమని కోర్టుకి ఆదేశించే అధికారం లేదు ఆ స్పీకర్ని. స్పీకర్ ఇస్ ఇండిపెండెంట్, డైరెక్షన్ ఇమ్మని అడిగాడు. ఇంతవరకు వీళ్ళు ఆన్సర్ చేయలేదు కోర్టుకి. రీజన్ ఏంటి? బయటకు ఏం చెప్తున్నారు అశోక్ గారు, 10% మీకు ఎమ్మెల్యేలు లేరు కాబట్టి, ప్రజలే మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడికి గుర్తించలేదు కాబట్టి మేము ఇవ్వలేదు అంటున్నారు. ఎక్కడ చెప్తున్నారు? పబ్లిక్ మీటింగ్లో చెప్తున్నారు. మరి కోర్టు కింద చెప్పట్లా? ఒక లెటర్ జగన్మోహన్ రెడ్డి గారి స్పీకర్కి ఒక లెటర్ రాశాడు. ఒక లెటర్ రాసి మీరు తప్పు చెప్తున్నారు, మీ నిబంధనలు వదులుకోవు, ఫలానా నిబంధనల ప్రకారం 10% కావాలి, మీకు లేవు కాబట్టి ఏమన్నా ఒక ముక్కలో చెప్పవచ్చు కదా. కోర్టుకి చెప్పట్లా, డైరెక్ట్గా లెటర్ రాయట్లేదు, ఉపన్యాసాలు చెప్తున్నారు. లాజిక్ ఏంటంటే అసెంబ్లీ ప్రొసీడింగ్స్లో ఎక్కడ కూడా 10% ఉంటేనే ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించాలని లేదు. అధికార పార్టీకి రాజకీయ విభేదించే పక్షంగా ఉండాలి. 2 ఉన్న విభేదించే పక్షంలో మేజర్ గ్రూప్గా ఉండాలి. 3 స్పీకర్ గుర్తించాలి. ఇది ఉంది తప్ప ప్రతిపక్ష నాయకుడు ఎవరనేది 10% ఉండే వాళ్ళని గుర్తించాలని ఎక్కడా లేదు. ఇప్పుడు ఉదాహరణకు అశోక్ గారు 10% ఉంటే గుర్తించాలంటే 10% వస్తే 17 మంది వస్తారు కదా. జగన్ గారికి 17 వచ్చిండి, పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్ లో ఉండి 21 వచ్చాయి. అప్పుడు ఎవరిని గుర్తించాలి ప్రతిపక్షంగా? 10% ఇక్కడ ఉంది, ఇద్దరు ప్రతిపక్షాన్ని గుర్తిస్తారా? అప్పుడు మేజర్ని గుర్తిస్తారు. కాబట్టి ఇక్కడ మేజర్ అపోజిషన్ గ్రూప్ ఉండాలి, అపోజిషన్ ఉండాలి, ప్లస్ గవర్నర్ స్పీకర్ గుర్తించాలి. ఇది ఉంది తప్ప ఇదే జగన్ గారి వ్యూహాత్మక వైఖరి. వీళ్ళు ఇట్లాంటి చేస్తారని తెలుసు. ఇప్పుడు నోటీస్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు మొట్టమొదటి అంశం ఇప్పటివరకు అసెంబ్లీ జరిగిందే 30 రోజులు లోపు అశోక్ గారు, వరుసగా 60 రోజులు ఆబ్సెంట్ కావాలి. ఇప్పటి వరకు వరుసగా జగన్మోహన్ రెడ్డి గారు ఆబ్సెంట్ అయింది 2 వారాలుగా రావాలి, వరుసగా ఆబ్సెంట్ అయింది. 60 రోజులు ఆబ్సెంట్ కావాలంటే ఇంకో 40 రోజులు పడుతుంది దాదాపు. అంటే ఇంకో 1.5 సంవత్సరం జరుగుతుంది. అంటే ఇదో 1.5 సంవత్సరం 3 ఏళ్ళు అయిపోతుంది. ఆయన డిస్క్వాలిఫై చేయాలనే నోటీస్ ఇవ్వడానికి ఇంకో 1 ఇయర్ పైన పడుతుంది. అప్పటికి ఈ ప్రభుత్వం వయసు 30 రోజులు అయిపోతుంది, 3 సంవత్సరాలు అయిపోతుంది.
తర్వాత నోటీస్ ఇస్తారు, నిన్ను ఎందుకు రద్దు. అప్పుడు ఏమంటాడు, కోర్టులో పిటిషన్ నన్ను కోర్టులో ఉన్న పిటిషన్ ని క్లియర్ చేయకుండా నా పైన యాక్షన్ తీసుకుంటారు, మళ్ళీ కోర్టుకు వెళ్తాడు. అప్పుడు కోర్టు నోటీస్ ఇస్తుంది, ఇది తేలడానికి ఇంకో నీరు పడుతుంది. అప్పుడు 4 ఏళ్ళు అయిపోతుంది, నువ్వు పెట్టుకో, ఎలక్షన్ ఏం పోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్రూషియల్ గా ఆలోచించాడు, విషయ పరిజ్ఞానంతో ఉన్న వ్యక్తి. నేనైతే ప్రిన్సిపల్ గా ఆయన అసెంబ్లీకి పోవాలని కోరుకుంటా, ప్రతిపక్ష నాయకుడికి ఇచ్చినా ఎవరైనా. రాజకీయ కారణాలు ప్రేరేపితమైనప్పుడు ఆయన రాజకీయంగా మంచి స్టెప్పే తీసుకున్నాడు. రాజకీయంగా అసెంబ్లీకి పోవడం తప్పు నా దృష్టిలో, బట్ ఎదురయ్యే సవాళ్ళు ఎదుర్కోవడానికి కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లు శుద్ధంగా చేసుకున్నాడు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఆయన చాలా ప్రాంప్ట్ గానే ఉన్నాడు అనేది క్లియర్ గా అర్థం అవుతుంది. ఓకే. కానీ నిన్న ఇంకొక అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు, అన్ని పార్టీలు కూడా రండి, కలిసి పోరాడదాం ఇలాంటి ప్రైవేటీకరణ అంశం మీద అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సరే, ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకో పార్టీలకు మద్దతుగా వెళ్ళి వాళ్ళతో కలిసి పోరాడిన సిచ్యువేషన్ మనం ఎప్పుడు చూడము, ఎప్పుడు కూడా ఈ 10-15 ఏళ్లలో ఎప్పుడు జరగలేదు. కానీ మొదటిసారి ఆయన అలాంటి కాల్ ఇచ్చాడు, కమ్యూనిస్టులకు కావచ్చు, మిగతా పార్టీలకు కావచ్చు. అలాంటి పరిస్థితి వస్తా వాళ్ళందరూ ఏమన్నా కలిసి దీని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమైనా కలిసి పోరాడతారా? జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతది. ఎందుకంటే అసెంబ్లీలో ఆయన ప్రతిపక్ష నాయకుడు టెక్నికల్ గుర్తించబోవచ్చు, కానీ సమాజంలో ఆయనే ప్రతిపక్ష నాయకుడు. 40% ఓటింగ్ ఉంది. అధికార తెలుగుదేశం తర్వాత హైయెస్ట్ ఓటింగ్ ఉన్న పార్టీ అది. ఓ బలమైన నాయకుడు. ఖచ్చితంగా ఆయనది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. పరవేచ్చు మెడికల్ కాలేజీ 17 సృష్టికర్త మీరు. దాన్ని కాపాడుకునే విషయంలో కూడా ప్రభుత్వం కూడా మీదే రెస్పాన్సిబిలిటీగా ముందుకు రావాలి. అన్ని స్టెప్స్ తీసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అంటూ పిలిపిస్తే, ఆయన ఆహ్వానిస్తే కూటమిలో మినహాయించి వీళ్ళన్ని పార్టీలు కలిసి వస్తాయి. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కలిసి వస్తాయి. బహుశా శర్మిల గారు రాకపోవచ్చు, కానీ కాంగ్రెస్ కలిసి వస్తుంది. కాబట్టి అన్ని పార్టీలు కలిసి వస్తాయి. ఎప్పుడు కూడా అశోక్ గారు బేసిక్గా ఒక రాజకీయ వ్యవస్థలో నీ ఓటింగ్ ఎంత, నీ సీన్ ఎంత, అది కరెక్ట్ కాదు రాజకీయాల్లో. మీకు ఒక జర్నలిస్ట్ గా, నాకు ఒక అనలిస్ట్ గా, మన పక్కనోడు కూడా ఓటు అయిపోవచ్చు మన ఇద్దరికి. కానీ ఒక సందర్భంలో మీరు ఒక రోల్ పోషించగలరు, నేను ఒక రోల్ పోషించగలరు. మన సబ్జెక్ట్ వచ్చినప్పుడు మనదే మేజర్ అయిపోతుంది. ఈరోజు మార్గదర్శి కేసులో మీరెవరు చేయలేని పని ఉండవల్లి అరుణ్ కుమార్ చేసినాడు. యాజ్ ఎ సింగిల్ మ్యాన్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, రామోజీరావు ఎవరు తప్పు నేను జోలికి వెళ్ళట్లేదు. రామోజీరావు గారు లాంటి బిగ్ షాట్ తో ఒక వ్యక్తి ఫైట్ చేసినాడు. ఈ రోజు వరకు ఆ కేసు నడుస్తామంటే బికాస్ ఆఫ్ ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఒక వ్యక్తి ఎంత ప్రభావం పడింది అంటే ఆయనకి ఎన్ని ఓట్లు ఉన్నాయనంటే అర్థం లేదు. అనేక సందర్భాల్లో మల్టిపుల్ గా వ్యక్తులు, సంస్థలు పార్టిసిపేట్ చేస్తాయి. ఖచ్చితంగా ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో నిర్లక్ష్యం చేశాడు. అదంత మంచిది కాదు రాజకీయాల్లో. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ 2 ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు వేసుకున్న రాజకీయ అంచనా మంచిదిగా అందరినీ కలుపుకోవాలి. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క సందర్భాల్లో రాజకీయ పార్టీ కూడా చేయలేని పని చేస్తాడు. ఈరోజు ఏ రాజకీయ పార్టీ చేయలేని పని ఉండవల్లి అరుణ్ కుమార్ సింగన్ మేల్ చేశాడు. మీరు చేయండి చూద్దాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ కదా. ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో పోల్చుకుంటే ది బెస్ట్, మహాసముద్రం. మార్గదర్శక విషయంలో ఉండవల్లుకున్నంత ఇమేజ్ మీకాడుంది. చేయమని చూద్దాం. చేయలేరు. అది ఉండవల్లిది మాత్రం చేయలేరు. ఆయనకున్న పేటెంట్ అది. కటి ఒక పక్క ఉండవల్లి అరుణ్ కుమార్కి బహుశా వాళ్ళ ఇంటి వాళ్ళ తప్పు ఓటేయకపోవచ్చు. బట్ ఈ సమాజంలో ఏ పార్టీ చేయలేని పని ఆయన చేసినాడు. మీకు కూడా అట్లాంటి పని అశోక్ చేయొచ్చు, అట్లాంటి పని పురుషోత్తం కూడా చేయొచ్చు మన పరిధిలో. కాబట్టి వ్యక్తులు కూడా కీలక పాత్ర వహిస్తారు. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళకున్న ఇమేజ్ ఇచ్చారు. అందరినీ కలుపుకోకపోతే జగన్ గారి బాధ్యత అవుతుంది. అందరూ కలిస్తే జగన్ గారికి బలం కూడా మారుతుంది రాష్ట్రానికి వాళ్ళు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాంతో పాటు సోషల్ యాక్టివ్ గా ఉండేవాళ్ళు ఆయన పిలిపించాడు. నేను కూడా ప్రత్యక్షం, ఇప్పుడు తిరుపతి, విశాఖపట్నం ఒక 10 సెంటర్లకు ఆయన పోవచ్చాము. ఆ 10 సెంటర్లు అందరినీ కలవడ్డి. మీ బాధ్యత, మీరు కలవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఇది చిత్రమైన పరిస్థితి. ఒకవేళ మీరు పిలిచినా రాకపోతే ఏందబ్బా అనుకోవచ్చు. మీరు ఎప్పుడు పిలుస్తారా, కలిసిపోదాం అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే బలమైన నాయకుడు కాబట్టి కలవాలని వాళ్ళు కోరుకుంటున్నారు. కలుపుకోబోయే ప్రయత్నం మీరు చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఆ వైపు జగన్ గారు ఆలోచిస్తే మంచిది. రైట్. చూద్దాం మరి జగన్ గారు పిలుపుని ఆ పార్టీలు స్వాగతిస్తాయా, జగన్ గారు అలాంటి వాటికి మళ్ళీ అవకాశం ఇస్తారా లేదా అనేది కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి రియాలిటీ చెక్.